కార్పొరేట్ హాస్పిటల్స్ కనుక చూసుకుంటే ఈరోజు మరి చాలా స్టాట్యూటరీ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే 10 మంది అంతకు మించి ఎవరైనా సరే ఎంప్లాయీస్ కనుక ఉన్నట్టయితే ఈఎస్ఐ అనేది పేమెంట్ ఇవ్వాలి. ఈ ఈఎస్ఐ పేమెంట్ వాళ్ళకి అనేక రకాలైనటువంటి సంరక్షణ చర్యలకు ఒక పునాది. అలాగే 20 మంది అంతకు మించి కనుక ఎంప్లాయీస్ కనుక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టయితే దానికి సంబంధించి పిఎఫ్ కట్ చేయాలి. ఒక హాస్పిటలే కాదు, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్. సో దీనికి సంబంధించి పిఎఫ్ అనేది కూడా మరి అక్కడ స్టాట్యూటరీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ ఇవి ఎంప్లాయీస్కి పే చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో కొద్ది మందికి మాత్రమే, దాదాపుగా వాళ్ళు పనిచేసేటువంటి ఎంప్లాయీస్లో 30% పర్సన్స్కి మాత్రమే ఈ స్టాట్యూటరీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మిగతా 70% ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదని చెప్పేసి ఆరోపణలు కూడా బలంగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? గతంలో కనుక చూసుకుంటే లేబర్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టంగా ఉండేది. వాళ్ళకి ఒక కంప్యూటర్లో రావటం లేదా వెళ్ళటం అనే సిస్టమ్ ఉండేది కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఫోర్స్తో ప్రతి ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి అక్కడ రిజిస్టర్ వాళ్ళు పరిశీలించేవాళ్ళు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో క్యాలిక్యులేషన్ చేసుకునేవాళ్ళు. ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ మధ్య కనుక చూసుకుంటే వాళ్ళ శాలరీ అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఈరోజు ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అత్యంత ఫెసిలిటీస్ ఉన్నది క్లాస్ 1, దీన్ని మనకి సంబంధించి ఆపరేషన్ థియేటర్. అలాగే క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 దీన్ని బట్టి ఉంటాయి. ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు ఇందులో నర్సులు ఉంటారు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు. ఒక ఆపరేషన్ జరగాలి అంటే కనీసం ఒక 25 మంది లేకుండా ఆపరేషన్ జరగదు మేజర్ ఆపరేషన్స్లో. అలాగే మైనర్ ఆపరేషన్స్ ఉన్నా కూడా కనీసం 15 మంది లేకుండా మైనర్ ఆపరేషన్స్ కూడా మరి అలా సిబ్బంది ఉండాల్సిందే. దీంతో ఒక హాస్పిటల్ కనుక చూసుకుంటే ఎంత లేదన్నా కూడా కనీసం ఒక 150 మంది వరకు ఉంటారు. కానీ ఈరోజు చాలా చోట రికార్డు కనుక పరిశీలన చేస్తే అందులో నామినల్గా ఒక 30 మందికో 40 మందికో మరి ఈ ఫెసిలిటీస్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి లేబర్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తిగా వీకెన్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ రావాలి. ఆ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రికార్డులు ఏదో పరిశీలిస్తారే తప్ప మరి మిగతా వాటిని పరిశీలించే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఏసీ కానీ పిఎఫ్ కానీ యాక్షన్ తీసుకుంటాయి. కానీ మరి పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? వీళ్ళు ఒక యాజమాన్యం మీద ఎంప్లాయీస్ మాకు ఏసీ పిఎఫ్ రాలేదని ఒక ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ లేబర్ ఆఫీస్లో కానీ ఏసీలో కానీ పిఎఫ్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఎంప్లాయీ ఇలా కంప్లైంట్ ఇచ్చారని వెళ్ళి చెక్ చేస్తారు. దాంతో వాళ్ళు ఎందుకు ఇతన్ని ఉంచాలని చెప్పి ఏదో ఒక కారణంతో ఆ ఉద్యోగం నుంచి తీసేస్తారన్న భయంతో చాలామంది ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందు వెనక ఆడేటువంటి పరిస్థితి ఉంది. చట్టం దేనికి ఉంది? చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రతి చోట కూడా వాళ్ళకి సంరక్షణ చర్యలు చేపట్టడానికి ఉండేది. అంటే చివరికి ఒక క్యాజువల్ లేబర్ కూడా పనిచేసినా కూడా ఒక్కరోజు పనిచేసినా కూడా ఈఎస్ఐ అనేది డిడక్షన్ చేయాలి, ఈఎస్ఐ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇది దాదాపుగా అమలు కాని పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళెవ్వరూ కూడా ఈ చట్టబద్ధలో ఉన్నటువంటి మరి ఈఎస్ఐ ఫెసిలిటీస్ కానీ పిఎఫ్ ఫెసిలిటీస్ కానీ అందవు. మరి ఈఎస్ఐ అందకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే ఎమర్జెన్సీ జరిగినా లేకపోతే క్రిటికల్ కేర్ జరిగినా ఈఎస్ఐ హాస్పిటల్స్లో వాళ్ళు మరి లబ్ధి పొందొచ్చు. అలాగే వాళ్ళు పనిచేయని రోజుల్లో కూడా వాళ్ళకి హాఫ్ ఆఫ్ ది పేమెంట్ ఈఎస్ఐ అందజేస్తుంది. మరి పిఎఫ్ వచ్చేటప్పటికి ఈరోజు చాలా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక పెన్షన్ స్కీమ్ అనేది పిఎఫ్ ప్రవేశపెడుతుంది. ఈ పెన్షన్ అనేది ఇస్తుంది. ఎప్పుడైతే పిఎఫ్ రాని వాళ్ళందరూ కూడా రేపు కనుక వాళ్ళ ఉద్యోగాలు రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే కొన్నాళ్ళు పనిచేసి మానేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. పిఎఫ్ ద్వారా ఎటువంటి పెన్షన్ కూడా రాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ చట్టబద్ధలో అనేటువంటి ప్రయోజనాల్ని పొందలేనటువంటి స్థితికి వస్తున్నారు. ఈ విధంగా చాలామంది ఎంప్లాయీస్ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన కనుక చూసుకుంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక నిబంధన ఉంది. అదేంటంటే డిస్పోజబుల్స్ అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ని వాళ్ళు డిస్పోజ్ చేసిన తర్వాత అలాగే ఆపరేషన్స్ జరుగుతాయి. ఆపరేషన్లో కొన్ని అవయవాలు లిమ్స్ అని అంటారు, అవి వేస్టేజ్ కింద వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసుకెళ్ళి ఏదో డస్ట్బిన్లో వేయడానికి లేదు. ఎందుకంటే హ్యూమన్ ఆర్గాన్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి
వాటిని మరిడి అనేటువంటి సంస్థతో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఒప్పందం చేసుకొని ఉంటుంది. ఇది చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇందులో నో డౌట్ దాదాపు 80% ఈ మరిడితో ఒప్పందం అనేది జరుగుతుంది. గత 6 సంవత్సరాల క్రితం మనం పరిశీలించుకుంటే దాదాపు ఒక 60% హాస్పిటల్స్ మాత్రమే ఈ మరిడితో ఒప్పందం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి ఒక 80% వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా 20% హాస్పిటల్స్లో తీసుకున్నా, క్లినిక్ల్లో తీసుకున్నా, ఇలాంటి వాటిల్లో ఈ మరిడి అనేది పూర్తి స్థాయిలో జరగట్లా. దీనివల్ల ఏంటంటే ఈ డిస్పోజబుల్స్ ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి ఈ జీవీఎంసీ ఉన్నటువంటి చెత్తలో కూడా వీటిని మిక్స్ చేయడం వల్ల అది తీవ్రమైన ప్రమాదాలకి అలాగే అనేక రకాలైనటువంటి వ్యాధులకి ప్రబలటానికి కూడా కారణమయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ మరిడితో జరిగేటువంటి ఒప్పందాన్ని మరి అమలు చేపేటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే ఎక్కడ కూడా హ్యూమన్ వేస్టేజ్ అనేది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఉంది. మరి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేప్పటికి దీనికి స్టార్ రేటింగ్ కూడా ఉంటుంది. 3 స్టార్ రేటింగ్ అని, 4 స్టార్ అని, 5 స్టార్ అని. అంటే ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తారో ఆ ఫెసిలిటీస్ బట్టి వీటి ర్యాంకింగ్ ఉంటుంది. ఈ ర్యాంకింగ్ ఉన్నప్పుడు అసలు హాస్పిటల్ పనితీరు ఎలా ఉందని చెప్పడానికి మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేషెంట్ని ఒక అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ అతను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లోపల మీకు వీల్ చైర్ అలాట్మెంట్ ఇస్తారు. వీల్ చైర్ చాలా చోట్ల కనుక చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో వీల్ చైర్స్ పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఉన్నా కూడా అందులో కుర్చీకి ఒక పక్కన విరిగిపోవడము, లేకపోతే నడిపే చక్రాల్లో కొన్ని లేకపోవడము, లేకపోతే ఒక పక్క ఒరిగిపోయి ఉండడము, ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో వీల్ చైర్స్ ఉన్నాయి. ఈ వీల్ చైర్స్ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ఉన్నాయని చెప్పి అనుకున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి మంచి స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీల్ చైర్స్ ఉన్నాయి. ఈ వీల్ చైర్స్లో తీసుకెళ్లేటప్పుడు ఒరిగిపోవచ్చు, పడిపోవచ్చు, లేకపోతే అది మధ్యలో కొలాప్స్ అయిపోవచ్చు. ఏది జరిగినా కూడా ఆ పేషెంట్కి ప్రమాదకరమైన పరిస్థితి. మరి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు పేషెంట్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటి, అక్కడ ఏమున్నాయి, డాక్టర్స్ ఎవరున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళు దేనికి స్పెషలిస్టులు అని చెప్పేసి సూచనలు జరిపేటువంటి ఒక పట్టిక కంపల్సరీ ఉండాలి. అది కూడా విజిబుల్గా ఉండాలి. ఏది మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్ ఎక్కడైతే ఉంటారో ఆ రిసెప్షన్ వెనకాల డిస్ప్లే ఉండాలి. అంతేగాని ఆ డిస్ప్లే బోర్డు తీసుకెళ్ళి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్ బ్యాక్ సైడో లేకపోతే ఎవరో చూడని ప్రదేశాల్లో పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. చాలా చోట్ల ఏం చేస్తామంటే ఈ పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఒక సర్జరీకి వెళ్ళినప్పుడు కానీ, ఒక వ్యాధి నివారణ గురించి వెళ్ళినప్పుడు కానీ ఆ వ్యాధికి సంబంధించినటువంటి వివరాలు, వాటికి ఎంత అవుతుంది అంటే ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, అలాగే ఆపరేషన్కి వచ్చేప్పటికి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది. ఆపరేషన్లో ఇంతకు నేను చెప్పినట్టు 4 కేటగిరీస్ ఉంటాయి. క్లాస్ 1 ఆపరేషన్ థియేటర్, ఇందులో అత్యాధునిక ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, దానికి అయ్యే రేట్ ఎంత. అలాగే క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇవన్నీ కూడా ధరలు నిర్ణయించేటువంటి పట్టిక ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా డిస్ప్లే అవ్వాలి. అయితే ఈ మధ్యకాలంలో జిల్లా వైద్యారోగ్య శాఖ తనిఖీలు జరపడం వల్ల దాదాపు ఒక 80% రెట్టిఫై అయినా కూడా తర్వాత ఏం చేస్తున్నారంటే ఇంకా తనిఖీలు జరగట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ పట్టిక తీసేయచ్చు. చాలా ఈజీ, ఎంత వేగంగా పెడతారో అంత వేగంగా తీసేస్తున్నారు కూడా. దాంతో ఈ ధరలు ఏంటో కూడా తెలియని పరిస్థితికి మరి వెళుతున్నారు. ఈరోజు చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టెంట్స్ పేషెంట్ని తీసుకునేటప్పుడు ఫీజు తీసుకుంటారు. ఈ ఫీజు తీసుకునేప్పుడు కూడా కంప్యూటర్లో వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటున్నారో ఆ ఫీజు మొత్తం జిఎస్టీ ఇవన్నీ కూడా అందులో మనకి బిల్లు ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బిల్లు ఇవ్వట్లేదు. ఆ బిల్లు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది మెన్షన్ చేస్తారు, అంటే 1 వీక్ వరకు ఫ్రీ ఉంటుంది, మళ్ళీ రావచ్చు సెకండ్ కన్సల్టేషన్, కానీ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా చాలా చోట్ల నిర్ణయించబడట్లేదు, ఎందుకంటే అసలు బిల్లే ఇవ్వట్లేదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్ కూడా ఈ ఫండమెంటల్గా తనకున్నటువంటి రైట్స్ని పరిశీలించుకోవాలి. నేను చెప్పినటువంటి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఆథరైజేషన్ తీసుకునే హక్కు మనకు ఉంటుంది, సమాచారం తీసుకునే హక్కు ఉంటుంది. మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం, ఆ ట్రీట్మెంట్కి కాస్ట్ ఎంత, ఒకవేళ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తీసుకునే పని అయితే ఆ డయాగ్నోస్టిక్ సర్వీసెస్కి ఎంత బిల్లు అవుతుంది, ఇవన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు మనం మనీ పే చేసుకొని మన బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు చాలా చోట్ల ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పటికైనా సరే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే సత్యకుమార్ యాదవ్ వీటిని పరిశీలించి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకి మరి సూచనలు ఇచ్చి
వీటిని తక్షణం ఇంప్లిమెంట్ చేయవలసిందిగా చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలనే మనం ఆశిద్దాం.